కూడా బాధపడి మీకు మాదిరి ఉంచిపోయింది. నా వెనకాల ప్రజలకు ఒక మాదిరి ఉంచాలని ఎన్నో బాధలు పడ్డాడంటండి ఆయన. నాకెంత సవాలుగా ఉండింది ఆ మాట. నేను ఒక మాదిరిగా నా ప్రజలకు ఉండాలంటే నేను బాధలు పడితే తప్ప సాధ్యం కాదు. నేను ఒక 15 సంవత్సరాల క్రితం రాశాను ఒక కవితలో, 15 ఏండ్ల క్రితం. ఏం రాశాను తెలుసా? అనుభవాలు శ్రమల్లో ఉంటాయి తప్ప సుఖాల్లో ఉండవని. సుఖం కూడా ఒక అనుభవమే అనొచ్చు. బాగా భూతద్దం పెడితే రోత తప్ప ఏముండదు. ఎదుటి వాడికి నేర్పగలిగిన అనుభవం ఏదైనా ఉంటుంది. శ్రమానుభవాలను చెందిన సుఖానుభవాల నుంచి ఏముండదు. ఇప్పుడు గౌతమ బుద్ధుడి గురించి మనం ఇంత గొప్పగా మాట్లాడుతున్నాం సమాజంలో.